అలాగే నా పేరు మైదరా వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత హైప్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అంటే ఇప్పుడు బేసిక్గా మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మనుషులు ఉన్నారా అనే కైండ్ ఆఫ్ ఆలోచనే మనల్ని ఒక రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేస్తుందేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది తెలుసా. నిజంగా అంటే అలాంటి కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్నారు ఇక్కడ కొంతమంది మనుషులు. అంటే ఇక్కడ బేసిక్గా ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగితే దాని కారణంగా ఇంకొకరు సఫర్ అవ్వాల్సిందే. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చింది ఆ అమ్మాయి, అంతే. సఫర్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు ఇంకా అమ్మాయికి అన్నట్టే ఉన్నారు ఇక్కడ. అసలు మూర్ఖత్వం ఎంత పరాకాష్ఠకు చేరిపోతుంది అనిపిస్తుంది తెలుసా ఇలాంటి మనుషులందరినీ చూస్తూ ఉంటే. సో అసలు ఏం జరిగిందంటే కొంచెం క్లియర్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. బేసిక్గా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు అమృతవల్లి. ఆ అమ్మాయి పోలవరం గ్రామానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి 2 ఏళ్ల క్రితం జంగారెడ్డిగూడానికి చెందిన రంజిత్ కుమార్ అనే ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయి అని కూడా అనలేము ఇప్పుడు బేసిక్గా వాడు చేసిన పనులు చూస్తుంటే. బేసిక్గా వాడు ఇంకో పేరుతో పిలవాలి, అది ఏం పేరో నాకంటే మీకే బాగా తెలుసు. కింద కామెంట్ సెక్షన్లో రాయండి, మొత్తం అంతా విన్న తర్వాత రాయండి. అతను 2 ఏళ్ల క్రితం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరానికి ఈ బాబు అయితే పుట్టాడు. ఇప్పుడు అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వయసు 1 సంవత్సరం. సో 2 ఏళ్ళు అయింది వాళ్ళిద్దరికీ పెళ్ళయి. అయితే గత కొద్ది రోజులుగా ఆ అమ్మాయిని ఏ విషయం మీద టార్చర్ పెడుతున్నారో తెలుసా. ఆ అమ్మాయికి ఒక బావ ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కదా, వాడికి ఒక అన్నయ్య ఉన్నాడు. వాడికి మటుకు ఇంకా పిల్లలు లేరు. వాడికి పెళ్ళి అయింది, బట్ ఏమో కారణం ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ పిల్లలు అయితే లేరు. మేబీ అటు అతను ఎవరినైతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయిలో ఏదైనా సమస్య ఉండొచ్చు, లేదంటే ఏమో వాళ్ళిద్దరి కారణంగా కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికైతే వాళ్ళకి పిల్లలు అయితే లేరు. రీజన్ అయితే ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. అయితే గత కొద్ది రోజులుగా ఈ అమ్మాయిని ఏమని ఫోర్స్ చేస్తున్నారంటే ఆ బావతో పడుకోమని, అంటే అతనితో కూడా పడుకొని అతనితో కూడా ఒక సంతానాన్ని కనేసివ్వమని. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇతను ఏమంటున్నాడంటే ఈ రంజిత్ కుమార్ అనే పర్సన్ ఇంకా ఆపరేషన్ చేసేసుకో, ఇంకా నేను ఇంక పిల్లల్ని కనను, ఇంకా చాలు ఇంకా అన్నట్టుగా చెప్పేసి ఓ పక్క అది చెబుతూ మరో పక్క ఆ బావతో పిల్లల్ని కనమంటున్నారు, అంటే అతని అన్నయ్యతో. ఈ విషయంలో అతనికి అంటే ఆ బావ అనే పర్సన్ ఎవరు ఉన్నారు అంటే అది ఇతని అన్నయ్య. అతనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా, అత్తమావలు. అత్తమావలు అంటే ఏంటి, ఇప్పుడు బేసిక్గా ఇంకా పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా సరే ఇంకా వాళ్ళే తల్లిదండ్రులు. ఇంకా ఎందుకంటే సొంత తల్లిదండ్రులను వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇంకా వాళ్ళే తల్లిదండ్రులలాగా ఫీల్ అవ్వాలి. ఏ అమ్మాయినా అలాగే ఉంటుంది. వాళ్ళకి అన్నిటికీ వాళ్ళకి ఏం కావాలంటే అవి చేసి పెడుతుంటుంది, వాళ్ళకి సేవలు చేస్తుంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళని తల్లిదండ్రులు భావిస్తుంటుంది. వాళ్ళు కూడా వచ్చిన కోడల్ని ఒక కూతురులా చూసుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏంటంటే ఏదో ఆధిపత్యం చలాయించడం కోసం అజమాయిషి చేయడం చూస్తుంటారు, కానీ చాలామంది అయితే కూతురులా చూసుకుంటూ ఉంటారు. సరే అవన్నీ పక్కన పెట్టండి, అసలు కూతురులా కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం కోడల్లా చూసినా చాలు, అది కూడా చేయట్లేదు కదా. ఇక్కడ వాళ్ళే ఆ పెద్ద కొడుకుతో ఈవిని పడుకోమంటున్నారు, పడుకొని ఒక పిల్లాన్ని కనేసేయమంటున్నారు. అంటే వాళ్ళ భాషలో చాలా పద్ధతిగా మేబీ కాపురం చేయమని చెప్పి ఉండొచ్చు, కానీ అది దాని అర్థం ఇదే కదా. అంటే దీనికి మళ్ళీ భర్త సపోర్ట్ కూడా, ఇది కాకుండా మళ్ళీ తోడి కోడల సపోర్ట్ కూడా, వీళ్ళందరి సపోర్టు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా వచ్చి ఆవిడ కంటిన్యూస్గా టార్చర్ చేస్తున్నారు. ఆవిడ కొద్ది రోజుల క్రితం ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒకటి సర్ది చెప్పి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ఆవిడని ఒక గదిలో బంధించేశారు. ఆ గదిలోని ఆవిడ్ని ఆ పిల్లాడిని ఇద్దరిని కూడా బంధించేసి వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వట్లేదు. ఆ పిల్లాడి వయసు అవసరం, ఆ పిల్లాడికి అసలు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకపోతే చిన్న పిల్లాడు సర్వైవ్ అవ్వాలి కదా. పెద్దోళ్ళు అంటే ఎలాగోలా ఉండిపోగలుగుతారు, చిన్నపిల్లడికి అలా కాదు కదా. కానీ ఆ గది లోపల బంధించారు. ఆవిడ కూడా ఆ గదిలోంచి బయటికి వెళ్ళడానికి భయపడుతోంది, ఎందుకంటే బయటికి వెళ్తే ఏం చేయమంటారో ఆవిడ తెలుసు కాబట్టి. బయటికి వెళ్తే ఆవిడ బయటికంటే ఆ గదిలోంచి బయటికి వెళ్ళడం, హాల్లోకి వెళ్ళడం కాదు, ఆ గదిలోంచి బావ గదిలోకి వెళ్ళాలి ఆవిడ. అక్కడ బయటికి వెళ్తే అది పరిస్థితి, అందుకే ఆవిడ తెలుసు. ఆవిడ బయటికి రాలేకపోతుంది. అసలు ఆ మీడియా వాళ్ళు, కొంతమంది ఇంటర్నేషనల్ ఉమెన్ యాక్టివిస్టులు అని చెప్పి కొంతమంది మహిళా సంఘాల వాళ్ళు, పోలీసులు కొంతమంది నేరుగా వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు అక్కడ గొడవ చేస్తున్నారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మొత్తానికి ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వీళ్ళందరినీ చూసి భయపడిపోతుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళ తరపు వాళ్ళేమో అనుకొని ఏడుస్తోంది. ఇదంతా చాలదన్నట్టు బావతో కాకపోతే కనీసం మావతోనైనా పడుకోమంటున్నారంట, అతనితో అయినా సరే ఒక సంతానాన్ని కనివ్వమంటున్నారంట. అంటే అలాగైనా సరే ఆ ఇంటికి ఇంకో వారసుడు వస్తాడని. అంటే అలా అయిపోయింది పరిస్థితి. అంటే అది కూడా నాకు తెలిసి ఆ బావ ఖాతాలో వేసేస్తారేమో అలా చేసిన తర్వాత అయినా. అంటే ఇలాంటి మనుషులు ఉన్నారు ఇక్కడ.
ప్రస్తుతానికైతే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు సేఫ్గా, ఆ అమ్మాయిని ఆ బాబుని ఇద్దరిని కూడా సేఫ్గా తీసుకొని వచ్చారు, ఇంటికి తెచ్చేశారు. అండ్ వాళ్ళందరి మీద అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు వేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ప్రస్తుతానికి అదుపులో తీసుకొని కొంత విచారించారు. తర్వాత మళ్ళీ వాళ్ళు బయటే ఉన్నారు. ప్రస్తుతానికైతే మీడియా వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు బుకాయిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు కూతురుతో సమానం అది ఇదంతా చెబుతున్నారు. కానీ ఖచ్చితంగా చూస్తూ ఉంటే వాళ్ళ మాట తీరైతే మాత్రం జంకుతున్నట్టుగా, బెదురుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో వాళ్ళు ఏదో చేశారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతోంది. అండ్ నిజంగా ఒకవేళ వాళ్ళు ఏమీ చేయకపోయినట్టయితే ఆ అమ్మాయి అంత భయపడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి అంతలా చెప్పాల్సిన అవసరం లేదు. రిలేటివ్స్కి అందరికీ చెప్పుకొని వాళ్ళ త్రూ ఇలాగ మహిళా సంఘాల వాళ్ళని పిలిపించుకొని, మీడియాని, పోలీసుల్ని పిలిపించుకొని అలా వచ్చే బయటికి రావాల్సిన అవసరం లేదు, ఆ ఇంట్లోంచి బయటపడాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు చూస్తే ఇంటి బయట ఏమో జై శ్రీరామ్ అని, బయట గోడ మీద ఏమో జై భవానీ అని రాసుకొని లోపలేమో ఇలాంటి నీచమైన పనులు. అంటే చెప్తున్నా కదా, అంటే మనుషుల మైండ్ సెట్ ఎట్ట తయారవుతుందో చూడండి. అని ఇది 2025 అబ్బా. 2025లో నీకు పెళ్లి కాకపోతేనే ఎవడు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఇంకా పిల్లలు లేరంటే ఎవడు పట్టించుకుంటాడు? ఈమె బావ ఎవరితో అతని కోసం చెప్తున్నాను నేను. ఎవడు పట్టించుకుంటాడు? సరే పట్టించుకున్నారు అనుకుందాం, దానికి నువ్వేదో ఒకటి చేసుకోవాలి. నువ్వు నీ భార్య కలిపి ఏదో ఒకటి చేసుకోవాలి. లేదు నీకు అంతకీ అక్కడ కుదరట్లేదు, నీ భార్యకి సంతాన యోగం లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా నీలోనే ప్రాబ్లం ఉండొచ్చేమో, ఎవడో తెలుసు. అసలు ఇవన్నీ చెక్ చేసుకున్నారా? ఇవన్నీ చెక్ చేసుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాత సరే అంతకీ కూడా నీలోనే మొత్తం నీలో ఏ ప్రాబ్లం లేదు అన్నట్టయితే నువ్వు మొత్తం లీగల్గా వెళ్ళి విడాకులేవో తీసుకోవడమో లేదంటే ఇంకో పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చేసుకొని ఆవిడతో సంతానానికి పొందాలి తప్ప తమ్ముడు పెళ్ళాంతో సంతానం కావాలనుకోవడం ఏంటి? దానికి అత్తమామల సపోర్ట్ ఏంటి చండాలంగా? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు వారసుడు అనే కాన్సెప్ట్ ఏంటి? వారసులు ఉండాలి, వారసులు ఉండాలి, వారసులు ఉండాలి ఏంటి? ఆ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఆవిడకు ఒక మగబిడ్డ పుట్టాడు కాబట్టి మళ్ళీ ఈ బావతో కలిసి పడుకున్నా కూడా మగబిడ్డ పుట్టేస్తాడని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ నిజంగా ఇదంతా ఈ దరిద్రం అంతా జరిగినా కూడా నిజంగా ఒకవేళ అలా జరగకపోవచ్చు, ఆడపిల్ల పుట్టవచ్చు. ఎందుకంటే మగపిల్లాడు పుట్టాలా ఆడపిల్ల పుట్టాలా అనేది డిపెండ్ అయ్యి ఉన్నది ఆడవాళ్ళ మీద కాదు, మగవాళ్ళ మీద. నీలో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే ఆడపిల్లలు పుడతారు, నీలో వై క్రోమోజోమ్స్ ఉంటే మగవాళ్ళు పుడతారు. వాళ్ళలో ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్సే ఉంటాయి. సో మ్యాచ్ అయితే ఆడపిల్లలు పుడతారు, అది ప్రాబ్లం ఇక్కడ. సో అక్కడ ఎవరిది మిస్టేక్? మగవాళ్ళదే మిస్టేక్. మగవాళ్ళలో ఉన్న జీన్స్ని బట్టి ఆ క్రోమోజోమ్స్ని బట్టి పుట్టేవాళ్ళు మారుతూ ఉంటారు. సో ఈ దరిద్రకొట్టు ఆలోచన కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఎక్కించాల్సి వస్తుంది. తెలియట్లేదు, ఇప్పటికీ కూడా ఎవరికి తెలియట్లేదు. ఇప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద విలేజెస్లో చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఆడపిల్లల వల్లే, అంటే ఆడవాళ్ళ వల్లే ఆడపిల్లలు పుడుతున్నారు, మగవాళ్ళ వల్ల కాదు. ఆడవాళ్ళ వల్లే ఆడపిల్లలు పుట్టడమా మగపిల్లలు పుట్టడమా అనేది డిపెండ్ అయి ఉంటుంది, డిసైడ్ అవుతుందని చెప్పి నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా. ఇప్పటికీ చాలామందికి ఈ విషయం మీద అవగాహన ఉండట్లేదు, తెలియట్లే ఇప్పటికీ కూడా. ఎవరు చెప్తారు వాళ్ళకి ఇవన్నీ కూడా? పర్టికులర్గా దానికోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్కి ఏంటంటే బయట మిగతా పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అంటే రోడ్స్ కానీ, లేదంటే డెవలప్మెంట్ కానీ, లేదంటే బిజినెస్ సెక్టార్స్ కానీ వీటి గురించి చూసుకొని జీడిపి వీటన్నిటి గురించి ఆలోచించుకొని స్కీమ్స్ గురించి ఆలోచించుకునేసరికి సరిపోతుంది. ఇలాగ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఇండివిజువల్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే గవర్నమెంట్కి కూడా అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలి? ఇలాగ వీడియోలు చూసే సోషల్ మీడియా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా చెప్పడానికి ట్రై చేయాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళకు 10 సార్లు చెప్పాలి ఇదే నిజం ఇదే నిజం అని చెప్పి. సో అప్పుడు మాత్రమే కొంచెం మనుషుల్లో మార్పునైతే తీసుకురాగలం. ఇవన్నీ సరే, ఇవన్నీ కాదు, ఆ భర్త కూడా దీనికి సపోర్ట్ చేశాడంటే ఇంకేమనాలి? ఇంకా నేను ఇందాక ఒక మాట అన్నాను స్టార్టింగ్లో, అబ్బాయి అంటున్నాను కదా, సో ఇంకో వేరే పేరు పెట్టాలి, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేస్తే మరి ఏమంటాం? ఇంకా అసలు ఒక అమ్మాయి ఇలాగ ఏడుస్తూ భయపడిపోతూ ఒక విషయం ఎక్కడా కూడా అబద్ధం చెప్పదు, అట్లీస్ట్ ఇలాంటి విషయాల్లో. అంటే ఆవిడ ఆ ఇంట్లో బందీ అయిపోయి మేబీ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఏడ్చే ఆడవాళ్ళని కూడా నమ్మకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక ఇన్సిడెంట్ చూసాం, ఎక్కడో నార్త్ ఇండియా సైడ్ ఎక్కడో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, తన భర్త చనిపోయాడని చెప్పి ఆవిడ గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే 5 రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ భర్తను చంపించడానికి ఆవిడే 5 లక్షలు ఇచ్చి ఆవిడే ప్లాన్ వేయించింది, ఆవిడే చంపించింది. సో ఇలాగ ఏడ్చే ఆడవాళ్ళని నమ్మకూడదు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కొన్నిసార్లు ఫామ్ అవుతుంటుంది కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు. కానీ ఇట్లా ఒక అమ్మాయి బందీ అయిపోయి ఒక ఇంట్లో బంధింపబడి, అది కూడా తన చేతిలో 1 సంవత్సరం పిల్లాడు ఉన్నప్పుడు ఇట్లా వేరే వాళ్ళు వచ్చి ఆ డోర్ తీస్తే ఆ డోర్లోంచి లోపలికి చూస్తే ఆవిడ ఏడుస్తూ భయపడిపోయి వాళ్ళందరినీ చూస్తూ ఇవన్నీ కూడా చెబుతే ఇవైతే అబద్ధం కాదు.
ఇక్కడ నటించాల్సిన అవసరం కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం కానీ ఎవ్వరికీ లేదు. అది అంటే మనం ఒక సిచ్యువేషన్ని బట్టి మనం పీపుల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, పీపుల్ని జడ్జ్ చేయాల్సి ఉంటుంది, పీపుల్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క విషయంలో అయితే మాత్రం నాకు ఖచ్చితంగా ఆవిడ సైడ్ న్యాయం ఉందని, అంటే ఆవిడ సైడ్ ఎటువంటి తప్పు కానీ అబద్ధం కానీ లేదనిపిస్తుంది. మొత్తం తప్పంతా కూడా ఈ ఫ్యామిలీ సైడ్ ఉందనిపిస్తుంది నాకైతే అది. సో బేసిక్గా కొన్నిసార్లు ఏంటంటే ఆడపిల్లని పంపించేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తామంటారు పెళ్ళిళ్ళ టైంలో. కాదు అట్లీస్ట్ ఫస్ట్ ఈ తరం గురించి చూడండి, ఈ తరం ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి, ఈ తరం ఆ ఫ్యామిలీ ఏంటనేది చూడండి, వాళ్ళ బిహేవియర్ ఏంటో చూడండి. అది ఇంపార్టెంట్. అదే మీరు ప్రాపర్గా జడ్జ్ చేయలేకపోతున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి ఏం చేస్తారు? ఏం చేయడానికి? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకు ఆడాలి? అసలు ఈ సామెతలన్నీ ఎందుకు వచ్చినాయి? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకు చేయాలి? అబద్ధాలు ఎందుకు ఆడాలి? జెన్యూన్గా ఉండి పెళ్ళిళ్ళు చేస్తే ఏమైంది? ఎవరు పర్ఫెక్ట్గా కుదురుతారో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటే అయిపోద్ది కదా. అబద్ధాలు ఆడి మరి కొన్ని నిజాల్ని దాచి మరి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఇంటెన్షన్ మైండ్లో అదే ఉందేమో పెళ్లి చేసే టైంకి కూడా, ఎవరికి తెలుసు? అసలు అతనికి పెళ్లి చేసిందే సరే రేపు పొద్దున్న ఇద్దరితో ఉండడానికి పనికి వస్తుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్నారేమో ఎవడో తెలుసు. అది ఇవన్నీ కూడా చూడాలి కదా. సో ఇది పాయింట్ ఇక్కడ. సో ఓవరాల్గా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే నిజంగా ఇప్పటి జనరేషన్లో కూడా మనుషులు ఇలా ఉన్నారా? 2025 అబ్బాయి ఇది. మనం పోనీ ఏ 1800 సంవత్సరంలోనో 1942లోనో లేం కదా, స్వాతంత్రం రావడానికి ముందు కాదు కదా మనం ఉన్నది. పోనీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో కూడా లేం కదా మనం. 77 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా మనం ఇలాగే ఉంటాం. 78 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా ఇలాగే ఉంటామంటే అవ్వదు కదా. సో మనలో ఆ మార్పు అనేది రావాలి కదా. ఆ మార్పు అనేది ఏదో ఒక్క దగ్గర ఉండి ఇంకో దగ్గర లేకపోతే ఉపయోగం లేదు. ప్రతి చోట రావాలి, ప్రతి చోట మార్పు అనేది కనబడాలి. అసలు వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలి. ఇది కనుక ప్రూవ్ అయినట్టయితే మాత్రం, అంటే ఆవిడ ఎంతవరకు ప్రూవ్ చేయగలదో మనం చెప్పలేము. ఎందుకంటే మాటలతో ఎవరూ ప్రూవ్ చేయలేరు ఇక్కడ. డెఫినెట్గా కోర్టుకైనా చట్టానికైనా కొన్ని ఆధారాలు కావాల్సి ఉంటుంది. ఆ ఆధారాలు కనుక అట్లీస్ట్ ఒక్కటైనా ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించగలిగితే వాళ్ళకి చాలా కఠినంగా శిక్షలు పడాలి. మినిమం 3 ఏళ్ళు ఎవరూ బయటికి రాకూడదు, అలాంటి శిక్షలు పడాలి. ప్రాబ్లం ఏంటంటే వీటన్నిటికీ శిక్షలు వేయరు, ఇలాంటి వాటికి శిక్షలు వేయరు. కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. ఎందుకంటే ఇలాంటి వాటన్నిటికీ కూడా మనుషులను జైల్లో పెడుతూ వచ్చినట్టయితే జైళ్ళు సరిపోవు. భూమి మీద ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో అన్ని జైళ్ళు కావాల్సి ఉంటుంది. అది వచ్చిన ప్రాబ్లం. అందువల్ల ఇలాంటి వాటికి కేసులు పెట్టినా కూడా దర్యాప్తు అనేది చేసి వాళ్ళకి కొంచెం గట్టిగా వార్నింగ్లు అవి ఇచ్చేసి తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. మళ్ళీ ఇంకోసారి ఇలాగ ఎప్పుడు చేయొద్దు, చేసినట్టు తెలిసిందా నీకు మామూలుగా ఉంటుంది అని చెప్పి వార్నింగ్లు ఇచ్చి పంపించేస్తారు. అలా పంపించేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏం కాదులే, వాళ్ళకైతే నెక్స్ట్ టైం కూడా వార్నింగే కదా అనుకుంటారు. అలా అయిపోతుంది పరిస్థితి. నిజమే కదా, మీరు ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు మనం ఇక్కడ తప్పుపడడానికి కూడా లేదు ఈ విషయంలో. ఎందుకంటే ప్రతి చోట మనం ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఒక జంగారెడ్డిగూడెంలోనే ఇలాంటివి ఒక 30-40 సంఘటనలు జరుగుండొచ్చు. అంతమందిని తీసుకుపోయి జైల్లో పెట్టాలంటే అక్కడ ఒక ప్రత్యేకమైన జైలు కట్టాలి. అది కూడా చాలా పెద్దగా కట్టాలి, చాలా పెద్దగా కట్టాల్సి ఉంటుంది. ఒక హైదరాబాద్లో ఈ సైబర్ టవర్స్ అంత పెద్ద జైలు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అవుతుంది అంతే. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అల్లపల్లి జైల్లోనే వేయాలంటే అవ్వదు, లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్లో పెట్టాలంటే అవ్వదు. అది ప్రాబ్లం. ఎందుకంటే అంతమంది ఉన్నారు, నేరస్తులు పెరిగిపోతున్నారు, రోజు రోజుకి కూడా నేరస్తులు పెరుగుతున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి, జైళ్ళు మాత్రం అయ్యే ఉంటున్నాయి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎంతమందిని తీసుకుపోయి జైల్లో వేస్తారు, ఎంతమందిని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు? కోర్టులు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఎన్ని కోర్టులు ఎన్ని కేసులు వాదించగలవు, ఎన్ని కేసులు వినగలవు కోర్టులు? ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఎంతమంది లాయర్లు ఉన్నారు? అంతే కదా, ఇది ప్రాబ్లం. ఇందువల్ల అలుసు అయిపోతుంది మన సిస్టమ్ అంటే. మన సిస్టమ్ అంటే ప్రతి ఒక్కడికి అలుసు అయిపోయింది. సో నేరం చేయాలనుకున్నోడికి ఇంకా అలుసు అయిపోయింది. ఎక్కడో కొంతమంది భయపడుతున్నారు కొంచెం చెయ్యాలంటే, కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ దరిద్రులు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళకి ఈ చట్టం కూడా అట్లాగే తయారైంది, ఈ సిస్టమ్ కూడా అలాగే తయారైంది. అది ఓవరాల్గా అది ప్రాబ్లం. సో అంతే గైస్, ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి వాళ్ళని మార్చడానికి ఏం చేయాలో, సొసైటీకి ఎటువంటి మార్పు అవసరమో ఇలాంటి ఇన్సిడెంట్స్ విషయంలో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బాయ్.